వీటిని బోధించేవారు ప్రస్తుత కాలం చాలా అవసరం అండి. వేటి గురించి అనగా, దాసులైన వారు అన్ని విషయములలో నమ్మకముగా ఉండాలి. దేవుని యొక్క ఉపదేశమును అలంకరించువారై ఉండాలి. అనగా దేవుని యొక్క సన్నిధికి వచ్చుచున్న వారందరూ కూడా సంఘములో చాలా యథార్థత కలిగి నమ్మకస్తులై ఉండాలి. ప్రతి విషయంలో ప్రభువుని పోలి నడుచుకోవాలి. మనం వినే ఉపదేశము పరలోక సంబంధమైంది కనుక ఆ ఉపదేశాన్ని అనుగుణ్యముగా మన ప్రవర్తనను జాగ్రత్తగా మనం ప్రవర్తించినట్లయితే ఆ ఉపదేశాన్ని అలంకరించిన వారమవుతాం. కనుక ప్రభు యొక్క మాట మనకు బోధించబడుచున్న పద్ధతిలోనే మనం నమ్మకస్తులుగా జీవించినట్లయితే అలాంటి వారిని ప్రభు ప్రేమించుచున్నాడు. అట్టి వారే విశ్వాసమందు స్థిరులై బలవంతులవుతారు. వారు మాత్రమే లోకాసులను జయించగలరు. వారే శరీరమును దాని ఇచ్చలను కూడా సిలువ వేసుకొనగలరు. ఈ విధమైన ఉపదేశాన్ని బోధించువారు ఆ ఉపదేశాన్ని వినుచున్న వారందరూ కూడా క్రమముగా జీవించుచున్నవారు కలిగిన సంఘము ఎంత చక్కగా దేవునికి మహిమకరంగా ఉంటుందో, అది పరిశుద్ధమైన సహవాసముగా ఉంటుందో, పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడి ఉంటుందో, ఇట్టి సంగతులన్నిటినీ బోధించే బోధకులు ఈరోజు కావాలి. స్వస్థతలు చేస్తామని, అద్భుతాలు చేస్తామని, లేకపోయినట్లయితే మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీ బాధలు పోతాయి, మీ కన్నీరు తుడుస్తాడని అబద్ధపు మాటలు కాదండి. ఎవరి ఎడల ప్రభువు ఏ విధముగా ఉన్నాడో జాగ్రత్తగా గమనించాలి. అందరికీ ఆయన ఒకే విధమైన పద్ధతిలో లేడండి. గర్విష్ఠుల గర్వాన్ని నడుస్తానని చెప్పాడు, దీనులకు అండగా ఉంటానని చెప్పాడు, అహంకారుల యొక్క అహంకారాన్ని మాన్పివేస్తానని చెప్పాడు, దుర్మార్గులకు భక్తిహీనులకు ప్రతిదండన చేస్తానని చెప్పాడు. కనుక ప్రభు అందరినీ ఒకే విధంగా చూడలేదు సోదరులారా. అందరి కొరకు ప్రాణం పెట్టి ప్రేమ చూపించాడు. కానీ వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క యథార్థతను బట్టి ప్రభు వారికి తోడై ఉంటాడు. కనుక నిజమైన ఉపదేశము చేసిన వారైనట్లయితే, అనగా పరలోక సంబంధమైన సత్యవాక్యాన్ని బోధించిన వారైతే సంఘము పరిశుద్ధంగా ఉంటుంది. అట్టి సంఘము ప్రభు యొక్క సంఘము అని గ్రహించండి.